హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్. ఏంటి ఈరోజు బ్యాంగిల్స్ పెడుతుంది, ఇవాళ కుక్కర్ పెట్టింది, ఏంటి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. మా ఇంట్లో చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి, అందరూ ట్రై చేసే రెసిపీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి హోల్ గరం మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ఆనియన్ 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి. స్పైసీ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే వేసేస్తున్నాను. చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టపడతారు. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. నా వీడియో చూసి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కూడా మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, అప్పుడే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఆనియన్స్ అనేది. 1 టేబుల్ స్పూన్ అల్లం చిల్లి పేస్ట్ వేద్దాం. ముందుగానే నేను 4 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పెద్దవి అయితే 4 తీసుకోండి, కొంచెం చిన్నవి అయితే కనుక 3 తీసుకోండి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. వీటికి పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఒకసారి కలిపేసుకున్నాను అండి. నేను ముందుగానే కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను, అదే జార్లో అది వేసేసుకున్నాను. ఈ ప్రాసెస్ అనేది మీడియం సిమ్లోనే జరగాలండి, మాడిపోతే కనుక టేస్ట్ అనేది అస్సలు బాగోదు. మా పిల్లలకి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ చాలా ఇష్టం ఈ రైస్ అనేది. లంచ్లో చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో పిల్లలకి మనం పొద్దున కూడా లేట్గా లెగిస్తే కనుక ఇలాంటి రెసిపీస్ చేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో 15 మినిట్స్లో మనకు లంచ్ అనేది ప్రిపేర్ అయిపోతున్నామండి. పసుపు అనేది యాంటీబయాటిక్ అందరికీ తెలిసిందే కదా. ఒకసారి పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది రైస్ కూడా. ఈ స్టేజ్లో మనం బిర్యానీ మసాలా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. లేదంటే కనుక గరం మసాలా వేసుకోండి. ఈ స్టేజ్లో 1 స్పూన్ పెరుగు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ చేసే వాళ్ళకైతే ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉత్త పెట్టుకుందామండి, చిందుతుంది బాగా. చూడండి, ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసింది. ఈ స్టేజ్లో 1/2 స్పూన్ కారం వేసుకుంది. బిర్యానీలో కారం ఏంటి అనుకుంటారా? చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ముందుగా కడిగి పెట్టిన రైస్ దీంట్లో వేసేస్తున్నాం. ముందు 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1.5 స్పూన్ రైస్కి కోకోనట్ అన్నీ వేసాం. ముందుగానే వాటర్ ఉన్నాయి కాబట్టి మనం తగ్గించేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు కదండి, ఇంత తగ్గించి వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఒక్కసారి వాటర్ వేసుకొని ఇలా ఒక్కసారి కింద నుంచి పైకి ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాం అండి. ట్రైన్ మూత పెట్టేసుకున్నాము. 2 విజిల్స్ వస్తే చాలండి, రైస్ అనేది రెడీ. ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు చూసేద్దామా రైస్ అనేది ఎలా ఉందో. లంచ్ బాక్స్ రెసిపీ అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ కానీ నైట్ డిన్నర్కి కానీ చక్కగా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, పొగలు స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. మా పిల్లలకి మా వారికి అనేది అందరికీ చాలా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళందరికీ. అప్పుడప్పుడు నేను ఇది చేస్తూనే ఉంటానండి. చూడండి, అలా అడుగు నుంచి మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకదాన్ని తీసుకుంటున్నానండి చేత్తో పట్టుకొని, ఏమనుకోవద్దు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే. మా పిల్లల బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఇంక ఇలాగా రైస్ పెట్టేసి రైతా పెట్టేస్తే సరిపోతుంది. ఆ రైతాలో నేను కొంచెం క్యారెట్ అలానే అన్నీ వేసుకుంటానండి. పిల్లలకి చాలా ఇష్టం అట్లాగా చేసి పెడితే. పిల్లలు క్యారెట్ అవి తినరు కదండి. అలాంటి పిల్లలకి అలాగా దాంట్లో క్యారెట్ కానీ కీరా బీట్రూట్ ఏది ఉంటే అది మనం కొంచెం కలర్ఫుల్గా వేసుకుంటే తినని పిల్లలకి ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అనేది లంచ్ బాక్స్లో. ఇంకా పెరుగు చట్నీ అయితే ఇలా చిన్న బాక్స్ ఒకటి తీసుకున్నానండి. నేను హైదరాబాద్ వెళ్ళాను కదా, అక్కడైతే కొనుక్కున్నాను నేను ఇది. ఇలాంటి ఈజీ రెసిపీస్ చూడాలంటే మామ్స్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.